రాజనీతి శాస్త్రాలతో శాస్త్రీయ పరిశోధనలు వీలుండదు. కాబట్టి భౌతిక సమాజ శాస్త్రాలకు ఉన్న స్థానం ఏర్పడింది. నిజానికి సాంఘిక శాస్త్రాల్లో కూడా శాస్త్రీయ భద్ర పరిశోధన నిజమైనటువంటి అన్వేషించవచ్చు. ఇది కరెక్టే. పాఠ్యాంశాలు విద్యార్థుల మానసిక స్థాయికి తగినట్టుగా ఎంపిక చేయాలి. ఓకే, అంతర్వేగ ఉపయోగం ఆధారంగా సమగ్రంగా అధ్యయనం చేసుకునేది కరెక్ట్గానే ఉంది. స్వేచ్ఛ, నమ్మకం, ఓకే, పరస్పర గౌరవం, భిన్నత్వాన్ని గౌరవించడం, మానవ విలువలను పెంపొందించడం, ఓకే, ద్వారా సాంఘిక శాస్త్రం విద్యార్థులు సాంఘిక బాధ్యతను ప్రోత్సహించదు అన్నాడు. తప్పు. పాఠ్యాంశాలు విద్యార్థులు నైతికతను పెంపొందించడం. చూడండి, మనం తప్పనిసరిగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ని క్లారిటీగా చివరిదాకా చదవాలి. అలాగే ఆప్షన్స్ని కూడా చాలా క్లారిటీ చదవాలి. వాడు ఎగ్జామినేషన్ ఏం చేస్తాడంటే ఇంతంత బిట్స్ ఇస్తాడు, ఇంతంత బిట్స్ ఇస్తాడు. చూడండి ఎంత బిట్ ఉంది ఇది. ఓకే, ఇంతంత బిట్ ఇచ్చినప్పుడు మనకి దీనికి ఇచ్చేది 1 మినిట్ మాత్రమే. ఎంత బిట్ అయినా, చిన్న బిట్ అయినా, పెద్ద బిట్ అయినా మనకి ఇచ్చేది మాత్రం 1 మినిట్ మాత్రమే. ఈ 1 మినిట్లోనే మనం ఈ అంశాలన్నీ కూడా చదువుకొని దీంట్లో సరైనదేదో సరికాందేదో మనం పరిశీలన చేసి కరెక్ట్గా ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. టైం చాలా ఇంపార్టెంట్. టైం తక్కువ టైంలో మనం కంప్లీట్ కావాలంటే సబ్జెక్ట్ని 2-3 సార్లు రివిజన్ చేయాలి. 2-3 సార్లు రివిజన్ చేయాలి. నేను అంతకుముందు కూడా చెప్పాను, మనకున్నటువంటి కంటెంట్ పార్ట్లో మనం తీసుకుంటే కంటెంట్ పార్ట్లో మనకి తెలంగాణ వాళ్ళకి 44 మార్క్స్ వస్తాయి. ఓకే, మెథడాలజీలో 16 మార్కులు వస్తాయి. ఏపీ వాళ్ళకి 40 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, మెథడాలజీ 20 మార్క్స్ ఉంటుంది. నేను చెప్పాను, మెథడాలజీ అనేది తక్కువ సిలబస్ ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు. మెథడాలజీలో మనం తక్కువ సిలబస్ ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో తక్కువ చాప్టర్స్ కూడా తక్కువ ఉంటాయి. కేవలం ఒక 10 చాప్టర్స్ మాత్రమే ఉంటాయి. దాంట్లో ఒక 6 పెద్ద చాప్టర్స్ ఉంటాయి, ఒక 4 చిన్న చాప్టర్స్ ఉంటాయి. ఓకే, వాటిని 2-3 టైమ్స్ రిపీటెడ్గా చేసి మనం ఏదైతే 50 గ్రాండ్ టెస్ట్ సిరీస్ పెట్టామో ఈ గ్రాండ్ టెస్ట్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్లో ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా మీరు ఓకే ప్రాక్టీస్ చేసుకొని మన టెస్ట్ సిరీస్ని కూడా మీరు ఓకే టెస్ట్ చేసుకుంటూ క్లాసెస్ వింటే తప్పనిసరిగా మీరు మెథడాలజీలో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. రైట్. సో కాబట్టి ఇది 3వ తప్పు ఫ్రెండ్స్. నెక్స్ట్ 30 తీసుకుందాం. ఏపీఎస్ఎఫ్ 2010 సంబంధించి కింది వాటిని పరిశీలించండి. మనకి ఎన్సీఎఫ్ 2005 బేస్ చేసుకొని మనకి ఏపీఎస్ఎఫ్ 2011 అనేదాన్ని ఫార్మేషన్ చేశారు. ఈ ఏపీఎస్ఎఫ్ని బేస్ చేసుకొని మనకి సిలబస్ అనేదాన్ని ఫార్మేషన్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఏపీఎస్ఎఫ్ అంటే అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇది ఫార్మేషన్ అది ఏపీఎస్ఎఫ్ అని దాన్ని ఇప్పుడు టీఎస్ఎస్ఎఫ్ అంటున్నాం, తెలంగాణ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. చూడండి, పిల్లల అభ్యాస శక్తుల మీద దృష్టి కేంద్రీకరించడం, పాఠశాల పిల్లలకు వచ్చినప్పటికీ కలిగి ఉన్నటువంటి భాషా జ్ఞానం గౌరవించడం, బయట ప్రపంచానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయడం, బట్టి బదులు దూరంగా అభ్యాసం చేయడం, ఇవన్నీ కూడా చెప్పాం కదా. ఎన్సీఎఫ్ 2005లో ఉన్నటువంటి అంశాన్ని ఏపీఎస్ఎఫ్లో కూడా తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, రైట్. సో కాబట్టి వీటిలో మరి ఏంటి, ఏబిసినా, ఏబిసిడినా, ఏసిడినా, ఏబిసిడినా? సో ఆన్సర్ వచ్చేకి ఏబిసిడి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే 31 చూడండి, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 అంటే ఏపీఎస్ఎఫ్ సంబంధించి కింద వాటిని పరిశీలించండి. పాఠ్యపుస్తకం కేంద్రంగా కాకుండా పిల్లల సమగ్ర అభివృద్ధి దోహదపడేలా విద్యాప్రణాళిక పరిపుష్టం చేయాలి. కరెక్టే. పరీక్షలు సరళీకృతం చేసి తరగతికి అన్వయించడం, అభ్యాసం మాపనం చేయడం కాకుండా అభ్యాసం కోసం ఓకే మాపనం చేసి దృష్టి పెట్టాలి. సామాజిక నిర్మాణాత్మకవాదం అంశాలతో పాఠ్య ప్రణాళికని విమర్శాత్మక బోధన దృష్టి సారించాలని చెప్పేసి అన్నాడు. సో కాబట్టి 3 కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఈ 3 కూడా కరెక్ట్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఏపీఎస్ఎఫ్ సంబంధించి. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ అందులో ఎన్ని ఆధార పత్రాలు, మొత్తం 18 ఆధార పత్రాలు ఫార్మేషన్ చేశారు. ఎన్ని ఆధార పత్రాలు ఫ్రేమ్ చేశారంటే 18 ఆధార పత్రాలు ఫార్మేషన్ చేశారు. మరి ఎన్నో ఆధార పత్రం అంటే ఇది మనకు 5వ ఆధార పత్రం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సాంఘిక శాస్త్రం అనేది ఎన్సెఫ్లో మరి కొన్ని ముఖ్యాంశాలపై దృష్టి సారించింది. వాటిలో సరికానిది ఏది? మరి సరికానిది సాంఘిక శాస్త్రాల మధ్య సంబంధమా, సాధన బాధ్యత, బౌద్ధమా, తత్విక భావాలు. ఇది ఇందాక ఆల్రెడీ వచ్చింది. సో ఈ 3 కూడా కరెక్టే. ఇది తప్పు అనమాట. ఇది తప్పుగా ఉన్నదిగా మనం గుర్తించవచ్చు. భారత రాజ్యాంగంలోని ఈ సవరణ భారం లేని విద్య ఓకే నివేదిక ఆధారంగా ఏర్పాటు చేశారు. 42-44గా 73-74గా భారం లేని విద్య భారత ప్రభుత్వ నివేదిక జాతీయ విజ్ఞాన కమిషన్ ప్రతిపాదన ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక ఆధారం చేసిందంటే 73-74 విద్య సవరణల ఆధారంగా దీన్ని ఫార్మేషన్ చేయడం జరిగింది. నూతన పాఠ్య పుస్తకాల రూపకల్పన ఆధారంగా ప్రధానంగా దోహదపడిన అంశాలు జాతీయ విద్యా ప్రణాళిక 2005, ఆర్టీ యాక్ట్, రాష్ట్ర విద్య 2011,
ఓకే, ఇది లేదు ఫ్రెండ్స్. సో ఏబిసి మాత్రమే ఉన్నాయి, ఏబిసి మాత్రమే నూతన పాఠ్యపుస్తక రూపకల్పనకు ఏం మా ప్రధానంగా తీసుకున్నారంటే ఎన్సెఫ్ 2005, అలాగే మనకి మరి ఆర్టీ 2009, ఏపీఎస్ఎఫ్ 2011 ఇవి కూడా ప్రధానంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏబిసి కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే సాంఘిక శాస్త్ర ఆధార పత్రం వీటిని ఆధారంగా తయారు చేశారు. జాతీయ విద్యా ప్రణాళిక 2010 విద్యా ఉపాధ్యాయ ప్రణాళిక చట్టం, పిల్లల విద్యా హక్కు చట్టం ఏబిసి మూడింటిని బేస్ చేసుకొని తయారు చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో 8 అధ్యాయాలు 2 అనుబంధాలు, 9 అధ్యాయాలు 2 అనుబంధాలు ఎన్ని ఉన్నాయి? 9 అధ్యాయాలు 2 అనుబంధాలు అనేవి ఉన్నాయి. సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో 9 అధ్యాయాలు 2 అనుబంధాలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రధానంగా. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్య గురించి, ఉపాధ్యాయ తయారీలో చోటు చేసుకోవాల్సిన విషయాల గురించి చెప్పింది 9వ అధ్యాయం. చివరి అధ్యాయం అంటే ఇట్ మీన్స్ 9వ అధ్యాయం. 8వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం అని చెప్పేసి అంటున్నాడు. 9వ అధ్యాయం ఏ అధ్యాయంలో ఆర్టీ యాక్ట్ గురించినటువంటి విషయాలు ఉన్నాయి? 6వ అధ్యాయమా, 7వ అధ్యాయమా, 8వ అధ్యాయమా? సో 8వ అధ్యాయంలో ఆర్టీ యాక్ట్ గురించి చెప్పారు. అలాగే సిసి గురించి కూడా వాళ్ళు ప్రస్తావన చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఆర్టీ యాక్ట్ గురించి చెప్పారు, సిసి గురించి కూడా ప్రధానంగా ప్రస్తావన చేయడం అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి 26 సంబంధించినటువంటి 26 సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్. రైట్ ఫ్రెండ్స్, మరి 26 సంబంధించినటువంటి కరికులంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాల గురించినటువంటి గ్రాండ్ టెస్ట్ని మనం అనాలిసిస్ చేయడం అనేది జరిగింది. మరి అనాలిసిస్ అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్ ఫ్రెండ్స్, మరి ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ క్లాస్ చూస్తున్న మీరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. రైట్, మీకు దీనికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కావాలంటే మనకి యాప్ ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్లో మనకి సమగ్రంగా వీడియో క్లాసెస్ అన్నీ కూడా పొందుపరచడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ క్లాసెస్ విని సక్సెస్ సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో క్లాస్లో మరొక గ్రాండ్ టెస్ట్తో మీ ముందుకు వస్తాను. నమస్తే.